టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు అధికారం కావాలంటారు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మాకు అధికారం కావాలంటారు. ఈ ఎవరికేం అన్యాయం జరిగిందని చెప్పేసి అధికారాలు కావాలని నేను నిలదీసిన. అంటే టీఆర్ఎస్ లో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు అధికారం కావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందని మాకు అధికారం కావాలన్నారా? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మాకు అధికారం కావాలంటున్నారు. మరి బీజేపీలకు ఏమైనా అన్యాయం జరిగిందా? ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నా. పార్టీ ఏదైనా ఉండని బీసీలకు అన్యాయం జరిగింది అనే చెప్పుకుంటూ వస్తున్నా నేను. బీసీలకు అన్యాయం జరిగింది, పార్టీ అధికారం ఏదైనా ఉండని. అట్టనా? అయితే ఈ అగ్రకులాలు మరి వీళ్ళని అని అనగదొక్కుతురా ఎట్లా? అగ్రకులాలని నన్ను స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా పెద్ద కులాలే. కానీ వాళ్ళ కోసము, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ యొక్క భూముల కోసము, వాళ్ళ డబ్బు కోసము, వీటి కోసం వాళ్ళు పోరాటం చేయలే.